ఒక్కరు చెప్పండి అల్ల పురుగులు క్లాస్ లో బెంచెస్ ఆడట్లేదు సార్. ఎక్కువ సంఖ్య అయితే మమ్మల్ని ఇబ్బంది కింద కింద కూర్చోబెడుతున్నారు సార్. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. సెక్షన్ లో ఇంగ్లీష్ కి మ్యాథ్స్ ఇంగ్లీష్ కి ఒక్కదానికి సబ్జెక్ట్ చేశారు సార్. సెక్షన్స్ క్లాస్ రూమ్ లో అందరికి సెక్షన్స్ చేస్తారు అన్ని సబ్జెక్టులకి. ఇంగ్లీష్ కి క్లాస్ రూమ్ కూడా మేము ఊరుకోవాలి సార్. చీపుళ్ళు గుడ్డు కూడా వారానికి 3 సార్లు అయితే ఒక్కసారి పెడుతుంది సార్. గడ్డి కూడా సార్. రోజు అక్కడ మొత్తం చెత్త వస్తుంది సార్. ఎట్లా తాగుతాం సార్ మేము? ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాటర్ ఇక్కడ ఉప్పు నీళ్ళు సార్. ఉప్పు నీళ్ళు కూడా తాగితే తప్పకి ఆడట్లేదు సార్. మాకు ఏమన్నా అంటే మేము కనుక బయట తెచ్చుకుంటే ఎందుకు తెచ్చుకుంటే ఇక్కడ ఉన్న వాటర్ చాలట్లేదు. బయట ఎందుకు తిరుగుతారంటారు. ఏదన్నా కొనుక్కోవడానికి కూడా బయటకు పోనీ సార్. నోట్స్లు అయినా గ్రాఫ్లు అయినా సార్. ఎందుకు వెళ్తున్నారు? వాలంటీర్స్ కూడా గేట్ కట్ పెట్టిస్తుంది సార్. బాయ్స్ వస్తుంటే పోయి వాళ్ళు మమ్మల్ని ఎట్లా ఎక్కడిస్తున్నారు సార్. ఎక్కతాలు చేస్తున్నారు సార్. మేమైతే రోజు నిర్మల కుమార్ టీచర్ గారు వేసాం సార్. ఏడుస్తే ఒక అక్కని తిట్టారు సార్ మమ్మల్ని. అట్లా చాలా సార్ నాకు చాలా ఇబ్బందులు అయినాయి సార్. హెచ్ఎం టీచర్ గారు వద్దు సార్ మాకు చాలా. అసలు ఒక అమ్మాయికి ఇక్కడ గడ్డి బిక్తుంటే కోసపోయింది సార్. కోసపోతుంటే హెచ్ఎం టీచర్ గారు పోతే హాస్పిటల్లో పంపించట్లేదు సార్. దూది ఉంటే అది తెచ్చిపెట్టారు సార్. తలకాయ నొప్పి లేచినా కానీ హెచ్ఎం టీచర్ గారు అసలు పంపించట్లేదు సార్ బయటికి. మేము సార్ మేము ఏ పాప చేసినా సార్ మా మీద ఇట్లా జాయిస్తుంది. అన్నం కూడా అసలు ఇప్పుడు సాంబార్ సేమ్ క్లాస్ సార్. సబ్జెక్టులు అన్ని చేస్తే ఎమ్మటెమ్మటే పీరియడ్స్ చేస్తూనే ఉంది సార్. టీచర్లు రోజు అలసిపోతున్నారు సార్. దాని మీద ల్యాబ్ కూడా అసలు ఆన్ చేయట్లేదు సార్. ఇంకోటి ల్యాబ్ ఇప్పుడు మాకు బయాలజీలో సైన్స్లో కూడా మాకు ప్రయోగాలు చాలా ఉన్నాయి సార్. టీచర్లు చూపించాలని ఎంత రాజదుర్గ టీచర్స్ చాలా ఏడుస్తున్నారు సార్. క్లాస్కి వచ్చి ల్యాబ్ మీకు మేము చూపించాలి, ప్రయోగం మీకు చూపిస్తేనే మీకు వస్తుంది, చూపిపోతే మీకు రాదు, ఎగ్జామ్స్ కూడా మీరు చదువుతున్నారు చదువుతూ నాలెడ్జ్ కలిగితే చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందని రాజదుర్గ టీచర్ మా మీద చాలా ప్రేమగా మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. సొంత బిడ్డలా చూసుకుంటారు. ల్యాబ్ లేదు, గంధాలం కూడా చాలా బాగలేదు సార్. గంధాలం కూడా మంచి చేపియాలి, ఇవన్నీ మంచిగా చూపించాలి. పుస్తకాలు కూడా పాత పుస్తకాలు